అద్వితీయుడైన దేవ, సర్వాధికారి తండ్రి, సర్వోన్నతుడవు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ప్రభా, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మమ్మలను ఎంతో క్షేమంగా ఈ దినమంతా ఎంతో సంతోషకరంగా నడిపించినందుకు నీకు వేల స్తోత్రములు. మేము తండ్రి మా బంధువులను, మిత్రులను అనేక విధాలుగా కలుసుకోవడానికి, మీ సన్నిధిలో ఆరాధించడానికి, వాక్యం వినడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, ఈ దినము మరి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి, మా ప్రయాణాలలో మీరు మాకు ఇచ్చిన భద్రతను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో ప్రభా మేము విశ్రాంతి తీసుకోబోతూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మేము కుటుంబంగా నేను ధ్యానిస్తున్నాము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21, 22 వచనాల ప్రకారం తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము. మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొను. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మలుకొనుము. ఈ మాటలను బట్టి తండ్రి, నీవిస్తున్నటువంటి గొప్ప ఆహ్వానంను బట్టి, నీవిస్తున్నటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేల స్తోత్రములు. అవును ప్రభా, ఈ యొక్క వాక్యంలో మాకు నీ యొక్క కృపను గురించి, విమోచన గురించి మాకు గొప్ప సందేశము అందుతూ ఉన్నది ప్రభా. నీవు వారిని క్షమించావు కాబట్టి నీ ప్రజలను తిరిగి రమ్మని నీవు చెప్తూ ఉన్నావు. ఈ దినం మమ్మల్ని కూడా మీరు అదే విధంగా పిలుస్తున్నారు, మమ్మలను కూడా తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. దేవా, నీవు తండ్రి మమ్మలను, మా పాపములను క్షమించే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు పాపాలను మారిపోయే రీతిగా మేఘాలు మంచు విడిపోయినట్లుగా, అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా మా పాపములను తుడిచివేసే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదంతా కూడా మీరు నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా చేస్తున్నారు. అవును తండ్రి, నీవు మా పితరులందరితో కూడా మీరు ఏ విధమైనటువంటి నిబంధనలు చేసుకున్నారో, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు అందరితో కూడా తండ్రి మీరు చేసినటువంటి ఆ యొక్క నిబంధన ప్రకారం నైనా మీరు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని మీరు ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు. వారు పాపములు, అతిక్రమములు చేసి పతనము చెందుతూ ఉన్నప్పటికీ కూడా నీవు వారిని మర్చిపోనని, వారిని విడిచిపెట్టనని నీవు ప్రకటిస్తున్నందుకై నీకు వందనములు. మా జీవితాలలో కూడా తండ్రి మీరు అదేవిధంగా మమ్మలను మర్చిపోక, విడవక, ఎడబాయక మాకు తోడుగా ఉంటున్నారు. అతిక్రమాలను తుడిచివేస్తూ ఉన్నారు. మా తండ్రి, మరి ప్రజలకు నీకు మధ్య ఉన్నటువంటి ఈ అడ్డుగా ఉన్నటువంటి పాపములను మీరు తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సూర్యుడు మేఘాలను చెదరగొట్టినట్లే ఈ అతిక్రమాలను తుడిచివేసి వాటిని ఇంకా మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోరు, వాటిని మాయం చేసేస్తారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు మా కొరకు మరణించి ఆయన తన అమూల్యమైన రక్తంను చిందించి తండ్రి మరి నీ సన్నిధిలో మాకు ఒక గొప్ప ఆధిక్యతను కల్పించి నీ సన్నిధికి మేము నేరుగా రాగలగడానికి యాక్సెస్ను కల్పించినందుకు కూడా నీకు వేల స్తోత్రములు. మేము ఆయనను అంగీకరించి ఉన్నాము తండ్రి. మేము ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడుచుకుంటూ నీ సన్నిధికి రాగలుగుతున్నాం ప్రభా. ఇది మాకు నీవు ఇచ్చినటువంటి గొప్ప కృప. నీకు వందనములు. ఎంతమంది అయితే నీకు విరోధంగా ఉన్నారో వారందరినీ తిరిగి రండి అని నీవు పిలుస్తూ ఉంటుండగా ప్రభా, మీరు నేను విమోచించాను అని చెప్తూ ఉంటుండగా తండ్రి ధైర్యంగా అందరూ కూడా నీ దగ్గరికి రావచ్చు. అయితే ప్రభా, ఇంకా భయంతోనూ, ఇంకా కొన్ని అడ్డంకులతోనూ, బంధకాలలోనూ ఉన్నటువంటి అనేక మంది నీ దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నారు తండ్రి. వారిని మీరు దయవుంచి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పశ్చాత్తాపం పొంది వారిని సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి. మరి ప్రభా, నీవు విమోచించిన దేవుడవు, మా పైన మీ దృష్టిని కేంద్రీకరించి మాకు విమోచన ఇచ్చినందుకు ప్రభా, ఇది విమోచన అనేది మేము సంపాదించుకునేది కాదు, కానీ మీరు మాకిస్తే మేము స్వీకరించేది. అది మేము గ్రహించినప్పుడు తండ్రి మేము ఎంతో సంతోషంగా ఆ విమోచనను స్వీకరించి మేము సంతోషంగా జీవించగలుగుతాము. అవును తండ్రి, నీవు సజీవుడమైన దేవుడవు.
ఎంతోమంది విగ్రహాలను పూజిస్తూ మరి వారు ఆ విగ్రహములు ఏమీ చేయలేనటువంటి నిర్జీవమైనటువంటి విగ్రహాలుగా ఉన్నాయి. అయితే మీరు నిర్జీవమైన వారు కాదు, సజీవుడమైనటువంటి దేవుడు. మీరు మమ్మల్ని అందరినీ కూడా చురుకుగా రక్షించి పునరుద్ధరిస్తావు. ఈ విషయాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మాతో ఉండండి, మాకు సహాయం చేయండి. ఈ దినం తండ్రి రాత్రి నిద్రించబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నీ వైపునకు రాగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ మీరు మాతో ఉంటూ అనుదినము నడిపిస్తున్నారు. మరి ఈ నూతన వారంలో కూడా రేపటి నుంచి మేము నూతన వారంలోకి ప్రవేశిస్తుండగా తండ్రి మా పనులలో రొటీన్గా మేము చేయబోయేటువంటి మా ఉద్యోగ జీవితాలైనా మా పనులు ఏవైనా సరే ప్రతి పనిలో కూడా మీరు మాకు చేయమని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం తండ్రి ఎంతో సంతోషకరంగా మేము గడిపినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశ్రయించండి. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని దయందరూ మనుషుల దయందరూ వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి కనికరించండి. ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా. చిన్న బిడ్డలు నీ మార్గంలో పెరుగుటకు కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో వారిని పెంచినట్లుగా వారికి సహాయం చేయండి. ఆత్మీయ జ్ఞానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. యవన బిడ్డలను దీవించి వారందరూ కూడా నెక్స్ట్ క్లాసులకు సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటుండగా వారందరినీ కూడా కనికరించి తప్పకుండానైనా విజయపథంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు. మరి వివాహ సంబంధములు కుదరక కొంతమంది ప్రభా, నిరుద్యోగ సమస్యతో కొంతమంది, సంతానం లేదని కొంతమంది, అనేక రీతులుగా ప్రభా కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను లేవనెత్తండి. ఎంతోమంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన. వారిని కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. మా ప్రభా నైనా తండ్రి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. సంతానం లేని వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతమంది అయితే తీవ్రమైన అనారోగ్యంతో కష్టపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని మీరు దర్శించండి. వారికి తప్పకుండా మీరు మీ యొక్క కృపను అనుగ్రహించినానా మరి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు నాయన, వారిని మీరు దర్శించండి తండ్రి ప్రభా. సహాయం చేయండి, వారిని ఆదరించండి దేవా. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతమంది అయితే కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, న్యాయం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించండి ప్రభా. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. అదేవిధంగా ప్రభా రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి. ఓపికను సహనమును అనుగ్రహించండి. ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేక మంది కూడా పని చేస్తున్నారు. రాత్రి అంతా కూడా మేల్కొని ప్రభా మరి వారు డ్యూటీలు చేస్తున్నారు నాయన. వారిని మీరు కనికరించమని అప్రమత్తతో ఉండులాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయమేడ తండ్రి. మరి ఎంతమంది అయితే ప్రభా మరి ఈ సమయంలో కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉంటూ నిన్ను వేడుకుంటున్నారో వాళ్ళని మీరు దర్శించి ప్రభా వారికి తప్పక సహాయం చేసి నేను వారి కష్టాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ప్రభా మరి వృద్ధులు, చిన్నారులు తండ్రి ఎంతగానో నిస్సహాయాలుగా ఉన్నటువంటి వారు తండ్రి కనికరించండి, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఏ కారణం చేత నిద్ర పట్టదో తండ్రి, ఏ దుఃఖము భారము వారి హృదయంలో ఉన్నదో దాన్ని తొలగించండి ప్రభానైనా. మీరు వారిని క్షమాపణ హృదయంతో నింపండి, సమాధానం కలిగిన హృదయంతో నింపండి. కోపము, ద్వేషము తొలగించండి ప్రభా. నెమ్మది కలిగి వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ తండ్రి. మరి రేపటి దినాన మేము ఏం చేయవాలో అవన్నీ కూడా సిద్ధపెట్టుకొని ఉన్నాం నాయన. వాటన్నిటిని కూడా క్షేమకరంగా, జయప్రదంగా నడిపించమని, జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము. మా పనులన్నింటినీ సఫలం చేయండి.
దేవా మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. ఈ రాత్రి నిద్రించినప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి తండ్రి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఆదమర్చి మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల నీడలో మంచి నిద్ర రెస్ట్ మేము పొందుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.